కేంద్రంలో మూడవసారి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవన్నాయ్ అన్నారు. భద్రాచలంలో ఆదివారం బీజేపీ విజయ సంకల్ప యాత్ర ప్రారంభ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 2004 నుంచి 2014 వరకు కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. ఆ కాలం మొత్తం అవినీతిమయమని ఎద్దేవా చేశారు. తెలంగాణలోని 17 పార్లమెంటు స్థానాలు గెలిచి మోడీకి బహుమతిగా ఇద్దామని పిలుపునిచ్చారు. అనంతరం ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి చేతుల మీదుగా విజయ సంకల్ప యాత్ర ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి, బీజేపీ పార్టీ నాయకులు దేవేందర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, కుంజా ధర్మారావు, రంగా కిరణ్, సత్యనారాయణ, బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీజేపీ పార్టీ కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చాలా అనేక మంది ప్రముఖ వారు ముఖ్యమంత్రి కావడం వారి ఈ యాత్ర వరంగల్ వరకు కూడా కొనసాగుతుంది. చెత్త తీసుకుపోయే ట్రాలీ, నీళ్లు పోసే ట్యాంకర్ తిన్నది. అలాగే మన ఇంటి ముందట అమ్మ ఇవల్ల ఉజ్వల యోజన కింద ఎవరైతే మారుమూల గ్రామంలో ఉన్నారో వేదికపై ఆశీనులైన జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు, అదేవిధంగా వేదిక ముందు ఉన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు, అదేవిధంగా ఈ క్లస్టర్ నుండి ఈ పార్లమెంట్ ఖమ్మం, మైబాద్, వరంగల్ పార్లమెంట్ నుంచి వచ్చిన అనేక ప్రజా నాయకులకు, ప్రజలకు నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ప్రపంచంలో భారతదేశానికి ఒక అగ్రస్థానం, అదేవిధంగా ఈ భారతదేశానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చిన మన ప్రధాని నరేంద్ర మోదీ గారు గత 9.5 సంవత్సరాల నుండి ఎలాంటి అవినీతి లేకుండా భారతదేశాన్ని ఒకవైపు సంక్షేమం, మరొక వైపు అభివృద్ధి, ఈ రెండింటిని ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి భద్రాచల నగర వాసులందరికీ, అదేవిధంగా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి ఆదివాసీ బిడ్డలకు, ఇక్కడికి వచ్చినటువంటి పుర ప్రముఖులకు అందరికి కూడా స్వాగతం పలుకుతున్నాం. ఈరోజు ఈ యొక్క సభ యొక్క ముఖ్య ఉద్దేశం దేశం కోసం మోడీ, మోడీ కోసం మనం, దేశం కోసం మోడీ, మోడీ వెంట మనం. ఈ దేశం బాగుపడాలంటే, ఈ దేశం ముందుకు పోవాలంటే మోడీ గారు తప్ప ప్రత్యామ్నాయం లేదు. మోడీ గారు కారణ జన్ములు ఈ దేశానికి. ముఖ్యమంత్రి గారు ఈ యొక్క సభకి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. మరి మనకు కూడా తెలుసు మరో ముఖ్య అతిథి ఎవరైతే సీఎంగా ఉన్న వ్యక్తి, మొన్న సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డిని, కేసీఆర్ని ఓడించి మరి కామారెడ్డిలో గెలిచినటువంటి టైగర్ మన ఎమ్మెల్యే గారు వెంకట రమణారెడ్డి గారు ఈ యొక్క సభలో మన ముందున్నారు. వాళ్ళకి ఈ యొక్క భద్రాద్రి జిల్లా తరఫున సాధారణంగా స్వాగతం పలుకుతున్నాము. వాళ్ళకి నమస్కారం తెలియజేస్తున్నాం. మరి అనేక రకాల యొక్క మరి సంక్షేమ కార్యక్రమాల్ని, ముఖ్యంగా పేద ప్రజలందరికీ కూడా 5 కిలోల రేషన్ చొప్పున ఇవాళ దేశవ్యాప్తంగా 80 కోట్ల మందికి, మన రాష్ట్రంలో సుమారు 82 లక్షల మందికి కూడా ప్రతి నెల ఇవ్వడం జరుగుతున్నది. అదేవిధంగా 12 కోట్ల మందికి మరుగుదొడ్లు కట్టియడం కానీ, 11 కోట్ల మందికి దీపం పథకం కింద ఇవాళ ఏదైతే గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం కానీ, దేశవ్యాప్తంగా 4 కోట్ల మందికి పక్కా ఇండ్లు కట్టించిన యొక్క వ్యక్తి మన నరేంద్ర మోడీ గారు అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. మన తెలంగాణలో కూడా ఇల్లు లేని పేదలందరికీ కూడా ఇల్లు రావాలంటే మరి దేశమంతా కూడా నరేంద్ర మోడీ గారు మరొకసారి ప్రధానమంత్రి కావాలని దేశ ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఇక్కడ తెలంగాణలోనే ఉన్నట్టు ఉంటది కానీ ఆంధ్ర లెక్కన పక్కా గిరిగిసి లెక్క ప్రకారంగా ఉండేటువంటి కాన్స్టిట్యున్సీ. ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 2 పార్లమెంట్లు, మహబూబాబాద్ కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి ఇవాళ ఖమ్మంకు, అది కూడా ఖమ్మం పార్లమెంట్ కానీ అన్నీ కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఖాతాలో పడే అవకాశం ఉంది 100కు 100%. అది మీరు అనుకుంటే ఈరోజు ఉదయం కొత్తగూడెం నుంచి నేను భద్రాచలం వస్తుంటే ఎవరు అన్నారు, అన్న ఇక్కడ మహబూబాబాద్లో కానీ ఖమ్మంలో కానీ పార్టీ బలహీనంగా ఉంది అని చెప్పి.
दोनों प्रदेश में काफी समानता है। दोनों प्रदेश नए बने हैं। हमारा छत्तीसगढ़ आपके तेलंगाना से थोड़ा पहले बना है, लेकिन दोनों नए प्रदेश हैं और दोनों में एक समानता है कि आपके यहाँ पर भगवान रामचंद्र जी का बहुत पुराना मंदिर है और हमारा छत्तीसगढ़ माता कौशल्या की धरती है। भगवान राम की माता जी की धरती है। माता कौशल्या का जन्म छत्तीसगढ़ में हुआ था। भगवान राम का ननिहाल छत्तीसगढ़ है। वहां से मैं आप लोगों के बीच में आज आया हूँ। ఈ రోజు మీ ముందు నేను మాట్లాడుతున్నాను। మన పక్క రాష్ట్రాలు, మీరు తెలంగాణ రాష్ట్రము, నేను ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాను। ఈ రెండు రాష్ట్రాలుగా కూడా కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రాలు అయితే మా రాష్ట్రం కొంత ముందుగా ఏర్పడది, మీ రాష్ట్రం కొంత వెనక ఏర్పడది। అయినప్పటికీ కూడా ఈ పవిత్రమైన స్థలంలో ముఖ్యంగా సీతారామచంద్రుడు వారు ఈ యొక్క ప్రాంతం నుంచి అనేక సంవత్సరాలుగా పురాతనమైనటువంటి మందిరంగా హిందువులకు దైవాధారంగా ఉన్నటువంటి మందిరంలో పూజలు జరిపడం జరిగింది। మరి మాతృమూర్తి కౌశల్యాదేవి యొక్క పుట్టుకైతే ఉందో మా యొక్క ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మరి జన్మించిన తల్లి, మా రాష్ట్రం నుంచి వచ్చాను నేను। ఛత్తీస్గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ ఆదివారం భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్నారు। వారికి దేవస్థానం ఈవో రామాదేవి అర్చకులు మేళతాళాలతో ఘనంగా స్వాగతం పలికారు। అనంతరం అంతరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు। ఇరవై 26వ తేదీ సోమవారం కలెక్టరేట్ సమావేశ హాల్లో నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు సకాలంలో హాజరు కావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంకాల తెలిపారు। ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని, సమస్యలపై ఫిర్యాదులు అందజేసే ప్రజలు ఉదయం 9:30 గంటలకు ప్రజావాణి కార్యక్రమానికి విచ్చేసి వారి సమస్యలకు సంబంధించిన అంశాలపై లిఖితపూర్వకంగా దరఖాస్తులు అందజేయాలని కలెక్టర్ సూచించారు। కొత్తగూడెం రామవరంలో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఏర్పాటు చేసిన 10.5 మెగావాట్ల సోలార్ ప్లాంట్ను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు ప్రారంభించారు। ఈ ప్రారంభోత్సవానికి హాజరైన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు సాంబశివరావు, రామదాస్ నాయక్, కోరం కనకయ్య, మట్టా రాగమయ్యి, పాయం వెంకటేశ్వర్లు, ఆదినారాయణ, కలెక్టర్ ప్రియాంక అలా, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఎండి బలరాం, భద్రాద్రి జెడ్పీ చైర్మన్ చంద్రశేఖరరావు, ఐఎన్టీయూసీ సింగరేణి కార్మిక నాయకులు జనక్ ప్రసాద్లు ఉన్నారు। ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు క్వాలిటీ విద్యుత్ అందించడమే మా ప్రభుత్వ లక్ష్యమని, ప్రజల భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ప్రత్యామ్నాయ విద్యుత్ ఉత్పత్తికి ఇందిరమ్మ రాజ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు। అందులో భాగంగానే ఇవాళ కొత్తగూడెం జిల్లాలో సింగరేణి వారు నిర్మించిన సోలార్ పవర్ ప్యానెల్ ఉత్పత్తి ప్లాంట్ను ప్రారంభించామన్నారు। ఈ కార్యక్రమంలో కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య, అశ్వరావుపేట శాసనసభ్యులు జారె ఆదినారాయణ, పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, వైరా శాసనసభ్యులు రామదాస్ నాయక్, సత్తుపల్లి శాసనసభ్యులు మట్టా రాగమై, జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా, సింగరేణి సీఎండి బలరాం నాయక్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ కంచర్ల చంద్రశేఖరరావు, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ నాయకులు, ప్రజాప్రతినిధులు, సింగరేణి డైరెక్టర్లు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు। ఆనాటి ఇందిరమ్మ ప్రభుత్వం మొదలుపెట్టి 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం వదిలేసినటువంటి పథకం వడ్డీ లేనటువంటి రుణాలు, మహిళలకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సంబంధించి వడ్డీ లేనటువంటి రుణాలు, ఆ వడ్డీ లేనటువంటి రుణాలని కూడా తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం కొద్ది రోజుల్లోనే లాంచ్ చేయబోతా ఉంది। రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని లక్షల మంది మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా చేయబోతా ఉన్నాం। అట్లాగే మరొక ముఖ్య కార్యక్రమం
రేపు సాయంత్రం 5 గంటలకి సింగరేణి కాలనీస్ లో పనిచేసేటువంటి దాదాపు 43,000 మంది కార్మిక సోదరులందరికీ ₹1 కోటి ఇన్సూరెన్స్ చేసేటువంటి ఒప్పందాన్ని రేపు సాయంత్రం 5 గంటలకు చేస్తా ఉన్నాం. పూర్తి స్థాయి ఎంప్లాయీస్ కి, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా దాదాపు వాళ్ళు ఒక 25,000 మంది ఉన్నారు. వాళ్ళు కూడా ఒక 25,000 మంది ఉన్నారు. వాళ్ళకి ఇంకొక స్లాబ్ తో ఇంకొక ఇన్సూరెన్స్ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇది ఒక గొప్ప కానుకగా సింగరేణి కార్మిక సోదరులందరికీ ఇవ్వబోతున్నాం అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై హింద్. కాకినాడ జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జీవీఆర్ ప్రసాద్ భద్రాచలంకి విచ్చేసిన సందర్భంగా వారిని డాక్టర్ పాల్రాజ్ ఇంజనీరింగ్ కళాశాల కో-ఫౌండర్ మరియు ఎగ్జిక్యూటివ్ మెంబర్ అయిన డాక్టర్ కె అబ్రహాం మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్గా కె శ్రీనివాస్ రెడ్డిని నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరు ఈ పదవిలో 2 సంవత్సరాల పాటు కొనసాగుతారు. ప్రెస్ అకాడమీ చైర్మన్గా శ్రీనివాస్ రెడ్డిని నియమించడం పట్ల TUWJIJU రాష్ట్ర నాయకులు బివి రమణారెడ్డి, జిల్లా కార్యదర్శి ఎం ఆనంద్ కుమార్, భద్రాచలం డివిజన్ అధ్యక్షులు టి నాగేశ్వరరావు, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పోకల శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. మెహర్ బాబా 130వ జయంతి వేడుకలు భద్రాచలం పట్టణంలోని మెడికల్ కాలనీలో వెంకట్రావు నాగమణి దంపతుల ఆధ్వర్యంలో వారి స్వగృహం నందు మెహర్ బాబా 130వ జయంతి వేడుకలు భక్తి శ్రద్ధలతో భజన కార్యక్రమం నిర్వహించారు. మెహర్ బాబా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వీక్షించి తరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 5 గంటలకు ముండే నగర్ వారి మార్గములలో ముక్తునందులకు అది సహాయము. నీవు నీ ఆత్మానుభూతి పట్టుకి ప్రయత్నంలో నీ నిరంతర భావన మనసులో కలిగి ఉండు. నీకు ఆనందం. అవతార్ మెహర్ బాబాకి జై. మెహర్ బాబా సెంటర్ ఇది భద్రాచలంలో. ప్రతి సంవత్సరం ఇక్కడ జనవరి 31న అమృతి చేస్తాము. తర్వాత ఫిబ్రవరి 25వ తారీఖున బాబా బర్త్డే చేసుకుంటాం. ఇక్కడ బాబా ప్రేమికులు అందరూ ఇక్కడ అటెండ్ అవుతారు. పొద్దుట 5 గంటలకి నగర సంకీర్తన, తర్వాత 10 నుంచి 12 వరకు భజన కార్యక్రమం, భోజనాల కార్యక్రమం జరుగుతుంది. ప్రతి సంవత్సరం అందరూ ఇక్కడికి వస్తూ ఉంటారు. మేము ఇంచుమించుగా ఒక 30 సంవత్సరాల నుంచి బాబా కోళ్ళకి వచ్చాము. అప్పటి నుంచి బాబా భజన చేస్తూ ఉంటాం. ఎదురువాళ్ళని ప్రేమించమని, ఎక్కువ ప్రేమను పంచమని, మిమ్మల్ని పోషించే వాళ్ళని కూడా ప్రేమించమని బాబా ఇచ్చిన వెంకట్రావు గారు నాగమణి ఆధ్వర్యంలోనే ఇప్పుడు నడుస్తూ ఉంటుంది. మేము టూర్ వెళ్ళినా కూడా మేము ఈ సెంటర్ నుంచి మేము బయలుదేరి వెళ్తాం. వైరా మండలం స్నానాల లక్ష్మీపురం గ్రామంలో స్వర్గీయ మల్లు వెంకటేశ్వర్లు గారి పెద్ద కర్మ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. మాజీ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి, ఎమ్మెల్యేలు రామ్దాస్ నాయక్, కోరం కనకయ్య, డీసీసీ అధ్యక్షులు పువ్వాల దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్, ఎస్టీసెల్ రాష్ట్ర అధ్యక్షులు బెల్లయ్య నాయక్ తదితరులు నివాళులర్పించారు. మల్లు వెంకటేశ్వర్లు గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన బట్టి విక్రమార్క దంపతులు వ్యవసాయ క్షేత్రం వద్ద మల్లు వెంకటేశ్వర గారి సమాధి వద్ద పుష్పగుచ్చాలు సమర్పించి నివాళులర్పించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున నాయకులు, కాంగ్రెస్ శ్రేణులు తరలివచ్చారు.